హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు A to Z అకాడమీ. ఈ వీడియోలో నేను రీసెంట్గా రిలీజ్ అయినటువంటి తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్ జాబ్ నోటిఫికేషన్స్ గురించి వివరిస్తాను. మొత్తం 9 జాబ్స్ అనేవి 9 నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. వాటికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, టెక్నికల్ క్వాలిఫికేషన్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఏజ్ లిమిట్ అండ్ మినిమం మార్క్స్ గురించి పూర్తిగా ఈ వీడియోలో నేను వివరిస్తాను. ఈ వీడియో అనేది అన్ని ఏజ్ గ్రూప్స్ వారికి యూస్ఫుల్ అవుతుంది. అంటే 18 ఇయర్స్ నుంచి 46 ఇయర్స్ అని ఇచ్చారు వాళ్ళు. ఎగ్జామ్షన్స్తో కలుపుకొని 51 ఇయర్స్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు, 56 ఇయర్స్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. అలాగే క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 7th చదివే వాళ్ళ నుంచి డిగ్రీ చదివే వాళ్ళ వరకు. సో 7th టు గ్రాడ్యుయేషన్ వరకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కానీ మనం ఈ జాబ్కి అప్లై చేయవచ్చు. ఎస్పెషల్లీ ఇది ఎస్ఐ, కానిస్టేబుల్, అలాగే బ్యాంక్స్, ఎస్ఎస్సి జాబ్స్కి ప్రిపేర్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. చాలా ఈజీగా కూడా ఈ జాబ్ క్రాక్ చేయొచ్చు. ఎందుకంటే ఇంగ్లీష్లో 40 మార్క్స్ అనేవి ఇంగ్లీష్కి కేటాయించడం జరిగింది. సో వాటిలో కూడా ఆ ఎగ్జామ్స్లో కూడా ఇంగ్లీష్కి వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్స్కి రాయొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ సీరియల్ నెంబర్ అంటే నోటిఫికేషన్ నెంబర్ అని గుర్తుంచుకోండి. అంటే మీకు గుర్తుండటం కోసం. అంటే ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ సంబంధించింది, సెకండ్ నోటిఫికేషన్ జూనియర్ అసిస్టెంట్ సంబంధించి, అలా 9 నోటిఫికేషన్లు ఇచ్చారు హైకోర్టు వెబ్సైట్లో. సో దాని ప్రకారం ఆర్డర్లోనే నేను చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ పోస్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఇచ్చారు. గ్రాడ్యుయేషన్ అంటే గ్రాడ్యుయేషన్ లేదా దాని ఈక్వలెంట్ ఏదైనా సరే, అంటే బీటెక్, డిగ్రీ ఇవన్నీ కూడా దానికి సమానమైనవి. సో ఇవి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ టెక్నికల్ క్వాలిఫికేషన్, ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఉండాలి. టైప్ రైటింగ్లో హయ్యర్ గ్రేడ్ ఉండాలి. హయ్యర్ గ్రేడ్ అంటే 45 words per minute అని ఉండాలి. నెక్స్ట్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్, అక్కడేమో టైప్ రైటింగ్, ఇదేమో షార్ట్ హ్యాండ్, హయ్యర్ గ్రేడ్ 120 words per minute ఉండాలి. ఇక్కడ గుర్తుంచుకోండి, ఒకవేళ అప్లై చేసిన క్యాండిడేట్స్లో కనుక ఈ షార్ట్ హ్యాండ్లో హయ్యర్ గ్రేడ్ లేకపోతే లోవర్ గ్రేడ్ కూడా కన్సిడర్ చేస్తారు. ఇవి రెండు, టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ అనేవి తెలంగాణ బోర్డు నుంచి ఉండాలి. ఒకవేళ తెలంగాణ బోర్డు నుంచి లేకపోతే ఈక్వివాలెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలి. మన తెలంగాణ బోర్డు నుంచి దానికి సమానమైన సర్టిఫికేట్ ఇదని చెప్పేసి వేరే బోర్డు నుంచి తీసుకున్నామని చెప్పేసి ఈక్వివాలెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అనేది కలిగి ఉండాలి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే వీళ్ళకి షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ ఉంటుంది. ఫస్ట్ ఒక 5 minutes ఒక టాపిక్ మీద షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ ఉంటుంది. అంటే షార్ట్ హ్యాండ్గా మనం 5 minutes రాసుకోవాలి. రాసుకున్న తర్వాత దాన్ని సిస్టంలో, కంప్యూటర్లో టైప్ చేయాల్సి ఉంటుంది. సో షార్ట్ హ్యాండ్ అనేది వస్తుంది. అలాగే కంప్యూటర్లో 45 minutesలో టైప్ చేసి ఇవ్వాలి. దానికి గాను 100 marks ఉంటాయి. ఓకే, ఈ ఎగ్జామ్ మొత్తం కూడా 100 marksకి ఉంటుంది. నెక్స్ట్ నోటిఫికేషన్, సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ జాబ్. దీనికి కూడా గ్రాడ్యుయేషన్ ఉండాలి లేదా దాని ఈక్వివాలెంట్ అంటే డిగ్రీ, బీటెక్ ఏదైనా ఉండొచ్చు. అలాగే రెండో క్వాలిఫికేషన్, టెక్నికల్ క్వాలిఫికేషన్ వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. సో ఒకటి గ్రాడ్యుయేషన్ ఉండాలి ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. దీనికి ఎగ్జామ్ 100 marksకి ఉంటుంది. పేపర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది 100 marksకి. దీంట్లో 60 marks జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఉంటే 40 marks మనకు ఇంగ్లీషే ఉంటుంది. సో ఇక్కడ ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ మీరు చూడొచ్చు. సో ఈ ఎగ్జామ్ అనేది 120 minutes అంటే 2 hours ఉంటుంది. 2 hours $100 marks అనేది క్వశ్చన్ పేపర్. నెక్స్ట్ టైపిస్ట్, థర్డ్ పోస్ట్. ఇది నోటిఫికేషన్, థర్డ్ నోటిఫికేషన్ టైపిస్ట్ కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అంటే బీటెక్, డిగ్రీ. అలాగే వీళ్ళకి ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ కలిగి ఉండాలి. హయ్యర్ గ్రేడ్ టైప్ రైటింగ్ అనేది హయ్యర్ గ్రేడ్ అంటే 45 words per minute ఉండాలి. అలాగే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది వీళ్ళకి కలిగి ఉండాలి. సో వీళ్ళకి 10 minutesలో టెస్ట్ పెడతారు, టైప్ రైటింగ్ టెస్ట్ పెడతారు. దానికి గాను 100 marks అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్, ఫోర్త్ నోటిఫికేషన్ వచ్చేసి ఫీల్డ్ అసిస్టెంట్స్. వీళ్ళకు క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్, ఎగ్జామ్ అనేది సేమ్ మనం ఇందాక చూసాము జూనియర్ అసిస్టెంట్కి, సేమ్ అదే విధంగా 100 marksకి ఎగ్జామ్ ఉంటుంది. దీంట్లో 40 marks ఇంగ్లీష్ ఉంటుంది, 60 marks జనరల్ నాలెడ్జ్, 2 hours టైం ఉంటుంది, 120 minutes. ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. అంటే మనం హార్డ్ పేపర్స్ అలాంటివి ఉండవు, జస్ట్ మనం కంప్యూటర్ ద్వారా క్వశ్చన్స్ వస్తాయో మనం రాయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఎగ్జామినర్ అనేది ఫిఫ్త్ నోటిఫికేషన్. నీ క్వాలిఫికేషన్ తగ్గించడం జరిగింది. ఇక్కడ ఇంటర్మీడియట్ లేదా దాని ఈక్వివాలెంట్ అంటే పాలిటెక్నిక్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా వీళ్ళు ఎలిజిబుల్. ఇక్కడ ఎగ్జామ్ కూడా 100 marksకి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు 40 marks ఇంగ్లీష్, 60 marks జనరల్ నాలెడ్జ్. ఇది కూడా 2 hours
ఎగ్జామ్ అంటే 120 minutes. ఇక్కడ చూడవచ్చు మీరు ఇంగ్లీష్ అనేది ప్రతి ఎగ్జామ్లో ఎక్కడైతే కంప్యూటర్ సంబంధించిన నాలెడ్జ్, టెక్నికల్ నాలెడ్జ్ లేకపోతే కనుక ఇంగ్లీష్లో 40 మార్క్స్ అనేవి ఖచ్చితంగా మీకు వచ్చి ఉండాలి. సో ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ని నేను చెప్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ కాపీస్ట్. ఇది కూడా కాపీస్ట్ అనేది 6th నోటిఫికేషన్లో ఉంది. 6/2026 నోటిఫికేషన్లో ఉంది. ఇక్కడ కూడా క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది ఇంటర్మీడియట్. అదే టెక్నికల్ క్వాలిఫికేషన్ వచ్చేసి టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఉండాలి. అది 45 words per minute ఉండాలి. ఒకవేళ టైప్ రైటింగ్లో అప్లై చేసిన వాళ్ళలో హయ్యర్ గ్రేడ్ లేకపోతే లోవర్ గ్రేడ్ అనేది కూడా కన్సిడర్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ గుర్తుంచుకోవాలి, ఇవి తెలంగాణ బోర్డు నుంచి తీసుకోవాలి సర్టిఫికేట్. ఒకవేళ తెలంగాణ బోర్డు నుంచి మీకు సర్టిఫికేట్ లేకపోతే వేరే ఒక బోర్డు నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ నుంచి తీసుకున్నారు మీరు సర్టిఫికేట్. అలాంటప్పుడు మనం తెలంగాణ బోర్డుకి పెడితే కనుక మీకు ఈక్వాలెంట్ సర్టిఫికేట్ ఇస్తారు. అంటే అక్కడ జరిగిన ఎగ్జామ్ ఇక్కడ జరిగిన ఎగ్జామ్ ఒకటే అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. అది తెచ్చుకోవాలి మీరు. సో ఇక్కడ ఎగ్జామ్ టైప్ రైటింగ్ టెస్ట్ ఉంటుంది. 10 minute టైప్ రైటింగ్ టెస్ట్ ఉంటుంది. 10 minutesకి 100 marks ఉంటాయి. ఓకే, సో ఎవరైతే ఫాస్ట్ టైప్ చేస్తారో, కరెక్ట్గా టైప్ చేస్తారో వారికి మార్క్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది. నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్. 7th నోటిఫికేషన్ వచ్చేసి రికార్డ్ అసిస్టెంట్. ఇది ఇంటర్మీడియట్ లేదా ఈక్వాలెంట్, ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా దానికి సంబంధించినవన్నీ కూడా దీని కిందకి వస్తాయి. ఇక్కడ ఎగ్జామ్ అనేది 100 marksకి ఉంటుంది. 100 marks ఎగ్జామ్ అయితే ఇంగ్లీష్ 40 marks, జనరల్ నాలెడ్జ్ 60 marks, ఓవరాల్గా 120 minutes అంటే 2 hours ఎగ్జామ్ ఉంటుంది. ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. సో ఇక్కడ దాకా ఇంటర్మీడియట్ సంబంధించినవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు 10th సంబంధించిన క్వాలిఫికేషన్ ప్రాసెస్ సర్వర్ 8th నోటిఫికేషన్ అనమాట. ఇది ఎవరైతే జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఉంటారో, జడ్జెస్ కానీ లేదా లోపల పనిచేసేవారు హయ్యర్ పోస్ట్లో ఉంటారో వాళ్ళ ఇంట్లో లేదా ఆఫీస్ వర్క్స్లో కుకింగ్ చేయడానికి కానీ, కార్పెంటింగ్ చేయడం కానీ, ప్లంబింగ్ కానీ, పెయింటింగ్ కానీ వీటికి సంబంధించి వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటారు. సో మన నోటిఫికేషన్లో కూడా ఫిలప్ చేసేటప్పుడు మీరు దేంట్లో స్పెషలైజేషన్ ఉందో అక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎస్ఎస్సి లేదా దానికి సంబంధించిన ఈక్వాలెంట్. ఎస్ఎస్సి అనొచ్చు లేదా సిబిఎస్సి ఉంటుంది కదా, సిబిఎస్సి. సో 10th స్టాండర్డ్కి సంబంధించింది ఇది. ఇక్కడ ఎగ్జామ్ 50 marksకి ఉంటుంది. 45 marks జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఉంటుంది. 5 marks అనేది వైవా క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, వైవా అంటే ఇంటర్వ్యూ తీసుకుంటారు 5 marksకి. నెక్స్ట్ 9th నోటిఫికేషన్ ఆఫీస్ సబార్డినేట్స్. ఆఫీస్లో సబార్డినేట్గా ఉంటారు కదా, మనకు ఆఫీస్లో అందించడం కానీ, పని చేయడం కానీ, సర్వ్ చేస్తుంటారు కదా, వాళ్ళకి సంబంధించిన అనమాట. ఇది 7th to 10th నోటిఫికేషన్. కానీ 10th దాటి ఉండొద్దు. ఇంటర్ అయిన వాళ్ళు ఇది అప్లై చేసుకోవడానికి లేదు. ఇక్కడ ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎవరైతే ఇంటర్ క్వాలిఫికేషన్ ఉందో అది వీళ్ళు ఈ జాబ్కి 9th జాబ్కి అప్లై చేసుకోవడానికి లేదు. ఒకవేళ మీరు అప్లై చేసుకున్నా కానీ తర్వాత డిస్క్వాలిఫై అయిపోతారు. అది గుర్తుంచుకోండి. సో ఇక్కడ కూడా కుకింగ్, కార్పెంటర్, ప్లంబింగ్ అంటే కోర్ట్ సంబంధించిన ఆఫీస్ వర్క్ సంబంధించిన దాంట్లో వీళ్ళని వాడుకుంటూ ఉంటారు. సో ఏదైనా స్పెషలైజేషన్ మీరు ఉంటే కనుక దాన్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ గుర్తుంచుకోవాలి, 10th దాటి ఉండకూడదు. ఓన్లీ 10th వరకే. 7th ఉండొచ్చు, 8th ఉండొచ్చు, 9th ఉండొచ్చు, 10th ఉండొచ్చు. 10th దాటి ఉండరాదు. ఇక్కడ కూడా ఎగ్జామ్ 50 marks ఉంటుంది. 50 marksలో 45 marks అనేది జనరల్ నాలెడ్జ్ సంబంధించి 5 marks అనేది ఇంటర్వ్యూ, అంటే మిమ్మల్ని వైవా క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఇది 1 hour ఎగ్జామ్. సో ఏజ్ క్రైటీరియా. ఇక్కడ ఏజ్ క్రైటీరియా అనేది అన్ని 9 నోటిఫికేషన్స్కి ఒకటే క్రైటీరియా ఉంది. మీరు 18 years కంప్లీట్ చేసుకుని ఉండాలి. అండ్ నాట్ కంప్లీటెడ్ 46 years అంటే 45 years కలిగి ఉండాలి. ఎప్పటివరకు ఇది July 1st, 2026 వరకు. ఆ డేట్ లోపు మీరు 18 years కంప్లీట్ చేసి ఉండాలి. ప్లస్ 46 years కన్నా తక్కువ ఉండాలి. అయితే దీనికి కొన్ని రిలాక్సేషన్స్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఉంటే కనుక మీకు 5 years ఎగ్జామ్షన్, అంటే 45 + 5 50 years వరకు, అంటే 50 years కంప్లీట్ అయినా కానీ మీరు ఎలిజిబుల్ అవుతారు. అదే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే కనుక మీకు 10 years రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 46 + 10 years. సో ఈ విధంగా మీకు రిలాక్సేషన్స్ ఉన్నాయి. సో అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు మ్యాక్సిమం వచ్చేస్తారు దీంట్లో. నెక్స్ట్ మినిమం మార్క్స్. మీకు ఎగ్జామ్లో 100 marksకి ఎగ్జామ్ మ్యాక్సిమం ఉంది. కొన్ని లాస్ట్ రెండింటికి 8th, 9th నోటిఫికేషన్స్ మాత్రమే 50 marksకి ఉంది. అంటే మీరు 100 marks ఉంటే కనుక ఓసీ జనరల్ కేటగిరీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు 40% మార్క్స్ రావాలి. ఇవి వస్తేనే మీకు జాబ్కి ఎలిజిబుల్. మీకు 39 marks వచ్చాయి కానీ మీ ముందు ఎవరు లేరు, మీరికే ఫస్ట్ వచ్చింది, అయినా కానీ మీకు జాబ్ ఇవ్వరు. ఎందుకంటే మినిమం మార్క్స్ అనేవి రావాలి. అలాగే బీసీకి అయితేనేమో 35 marks రావాలి. 100కి 35 marks అనేవి రావాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ,
ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితేనే మాత్రం 30% అనేది రావాల్సి ఉంటుంది. సో 100కి 30%, అదే 50కి అయితేనేమో 15 మార్క్స్ రావాల్సి ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో లాస్ట్ దాకా చూసినందుకు. నేను దీనికి సంబంధించిన ఇంగ్లీష్కి సంబంధించింది ఎలా ప్రిపేర్ అవ్వాలని కూడా నేను స్పెషల్గా ఒక వీడియో చేస్తాను. ఎందుకంటే ఇంగ్లీష్ అనేది 40 మార్క్స్, మనకి ఎగ్జామ్లో 40 మార్క్స్ వస్తున్నాయి కాబట్టి దాన్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ కావచ్చు ఈ 2 monthsలో అనేది చూద్దాం. ఎందుకంటే ఎగ్జామ్ అనేది ఏప్రిల్ మంత్లో ఉంటుంది. ఇప్పుడు అప్లికేషన్స్ కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఎగ్జామ్ అనేది ఏప్రిల్లో ఉంటుంది. ఎగ్జామ్ ఫీజు కూడా 600 ఉంది. అలాగే రిజర్వేషన్స్ ఉన్న వరకు మాత్రము అది 400 వరకు ఉంది. అది దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇంగ్లీష్ అనేది చాలా వెయిటేజ్ చాలా ఎక్కువ ఉంది. ఒకవేళ మీరు ఇంగ్లీష్ కనుక మంచిగా చదువుకుంటే కనుక ఒక 30-35 మార్క్స్ ఇంగ్లీష్లో తెచ్చుకుంటే కనుక మీకు ఒక ఎడ్జ్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే జనరల్ స్టడీస్ అనేది జనరల్ నాలెడ్జ్ అనేది కొద్దిగా వ్యాస్ట్ సబ్జెక్ట్ కాబట్టి ఇది కొద్దిగా లాజికల్గా రూల్స్ ఉంటాయి కాబట్టి మీకు సింపుల్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.